అధికారంలోకి రాకముందే ఏపీ అంతటా హింసరచన చేశారు. అధికారాన్ని అందుకోగానే రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లోకి తెచ్చారు. హత్యలు, అత్యాచారాలతో రాష్ట్రాన్ని అధోగతి పాల్చేస్తూ వచ్చారు. శాంతి భద్రతల పరిరక్షణ గాలి కొదిలేశారు. భావ ప్రకటన స్వేచ్ఛ గొంతు నొక్కేశారు. సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, ఎన్నికల హామీల అమలు లేదు. డైవర్షన్ పాలిటిక్స్తో కొత్త కొత్త కుట్రలకు తెరతీశారు. ఏపీ భవిష్యత్తుని చీకట్లోకి నెట్టేసేశారు. 5.5 కోట్ల మంది కలలను కల్లలు చేసేశారు. ఇప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి భక్తుల ప్రాణాలనే తమ నిర్లక్ష్యానికి బలిపెట్టే స్థాయికి తెగించేశారు. తెగబడిపోయారు, దిగజారిపోయారు. దేవుడా, 5.5 కోట్ల మంది ప్రజలను ఈ ఆటవిక పాలన నుంచి ఇక నువ్వే కాపాడాలి. దేవుడా, ఇక నువ్వే దిక్కు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఆ శ్రీనివాసుడికి చేసే కైంకర్యాలు మాత్రమే కాదు, ఆ ఏడుకొండలవాడి దర్శనం కోసం వచ్చే భక్తులకు చేసే సేవ కూడా ఆ దేవదేవుడికి చేస్తున్నట్టే. భక్తజన కోటికి ఎలాంటి లోటు లేకుండా చేసే ప్రతి ఏర్పాటు కూడా ఆ వెంకటేశ్వరుడికి చేస్తోన్న సేవతో సమానం. మరి ఆ భక్తులనే తమ నిర్లక్ష్యానికి బలి చేసేవారిని ఏమనాలి? ఆ భక్తులనే తమ బాధ్యత రాహిత్యానికి బలి చేసేవారిని ఏం చెయ్యాలి? అయినా చంద్రబాబు ప్రభుత్వానికి ఇదేం కొత్త కాదు. తన రాజకీయ స్వార్థం కోసం ఏకంగా దేవదేవుడి దివ్య ప్రసాదం లడ్డూ చుట్టూనే నీచ రాజకీయాలు చేసిన చరిత్ర ఆయనది. ఇక దైవభక్తి, పాపభీతి, బాధ్యత, సేవ లాంటివి చంద్రబాబు అండ్ కోకి ఉంటాయని భావించడం భక్తుల వెరితనం కాబోదే. అందుకే ఇప్పుడు 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలు దేవుడా, ఇక నువ్వే దిక్కు అని మొక్కుతున్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆపద మొక్కులవాడు, అనాథ రక్షకుడు, సప్తగిరీశుడు, ఏడుకొండలవాడు, తిరుమలప్ప. తిరుమల పుణ్యక్షేత్రం, కలియుగ వైకుంఠం, ఆనంద నిలయంగా పిలిచే గర్భాలయంలో, బ్రహ్మస్థానమనే దివ్య స్థలంలో ఆర్చారూపంలో కొలువై ఉన్నాడు ఆ వెంకటేశ్వరుడు. తిరుమలగిరిపై పవిత్రాద్భుతమైన సాలగ్రామ శిల ద్వారా స్వయంభుగా వెలిశాడు ఆపద మొక్కులవాడు. బంగారు ఆనంద నిలయంలో కొలువైన శ్రీ వెంకటేశ్వరుడు నిత్య కళ్యాణం, పచ్చతోరణంతో అలరారే స్వామి. ఆ దేవదేవుడి దర్శన భాగ్యం కోసం నిత్యం 1,00,000 మంది వరకు భక్తులు వస్తుంటారు. ప్రతిరోజు 1,00,000 మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా శ్రీనివాసుడి దర్శన భాగ్యం కలిగేలా చేసే శక్తి సామర్థ్యాలు టీటీడీ సొంతం. ఇక బ్రహ్మోత్సవాల సమయంలో అయితే రోజు 2,00,000 మందికి పైగానే భక్తులు స్వామిని దర్శించుకుంటారు. అయినా సరే ఒక్క భక్తుడికి కూడా చిన్న అసౌకర్యం కలగకుండా చూసుకోవడం టీటీడీకి మాత్రమే సాధ్యం. అలాంటి టీటీడీ కేవలం 2,000 మంది భక్తుల రద్దీ నిలువరించలేని దుస్థితికి ఎలా వచ్చింది? తన ఆటవిక పాలనతో ఆంధ్రప్రదేశ్ ని అరాచక ప్రదేశ్ గా మార్చేసిన చంద్రబాబు చివరికి టీటీడీ బోర్డుని కూడా నిర్వీర్యం చేసి పారేశారు. అత్యంత శక్తి సామర్థ్యాలు, సేవాభావం కలిగిన టీటీడీని అసమర్థుల పాలు చేసేశారు. అందుకే 6 భక్తులను చంపిన పాపం చంద్రబాబుది, పవన్ కళ్యాణ్ది, టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడుది, ఈవో శ్యామలరావుది, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరిదే అంటున్నారు భక్తజన కోటి. టికెట్ల జారీ కౌంటర్లను ఎంపిక చేయడం దగ్గర నుంచి భక్తులకు ఏర్పాట్లు చేయడం దాకా అంతులేని బాధ్యతారాహిత్యాన్ని ప్రదర్శించారు. 6 భక్తులను బలి తీసుకున్నారు. 8:30 రాత్రి పార్క్ గేట్లు తెరిచారు. కౌంటర్ లైన్లో నిలబడండి అని చెప్పి గేట్లు తెరిచారు. వెంటనే అందరూ పరిగెత్తుకుంటూ పోవడం, తోపిసలాట జరిగింది. చీకటిలో ఆ పార్కులో పెట్టిన వాళ్ళకి ఏదైనా ఇచ్చారా? కొన్ని మిగిలిన కౌంటర్లలో పెట్టిన వాళ్ళకి ఏమైనా ఇచ్చారా? వాళ్ళను ఎందుకు మొట్టమొదటి గంట నుంచి వాళ్ళు అక్కడికి చేరుకునేప్పటి నుంచి వాళ్ళ లైన్లలో ఎందుకు పెట్టలేదు? ఎందుకు అక్కడ సఫిషియెంట్ పోలీస్ ఫోర్స్ ఇవ్వలేదు? అక్కడ ఉన్న వాళ్ళ లైన్లో మొదటి నుంచి పెట్టడం మొదలుపెట్టి ఉంటే, అన్ని సెంటర్లలో కూడా పెట్టి ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదు. ఎక్కడా కూడా అలా చేయాల. అందరినీ కూడా వీళ్ళందరూ ఆయా సెంటర్లలో లైన్లలో పెట్టేదానికి ఎవరు కూడా పోలీసులు లేకపోవడము, పోలీసులు రోప్ పార్టీస్ లేకపోవడము, పోలీసులు లేకపోవడము, ఎవరు కూడా లైన్లలో నిలబెట్టలేదు. అందరినీ కూడా ఒక గ్రూప్గా ఫామ్ చేసి ఒక చోట ఆ కౌంటర్కి ఎదురుందనో కౌంటర్ పక్కన అందరినీ పెట్టి ఆ తర్వాత అందరినీ కూడా టయానికి ఇడిచిపెట్టే కార్యక్రమం చేస్తారు. దీనివల్ల ఈ ఘటనలు జరిగాయి.
అయోధ్యలో శ్రీరామ మందిరం ప్రారంభోత్సవం వేళ దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడం ఎలా అన్న సందేహం రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్కి వచ్చింది. ఆ వెంటనే నిత్యం 1,00,000 మంది భక్తులకు సేవలందించే టీటీడీ విధానాలను అధ్యయనం చేయడం ఒక్కటే మార్గమని భావించింది. అయోధ్య నుంచి ఒక ప్రత్యేక బృందం వచ్చి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భక్తుల రద్దీని ఎలా క్రమబద్ధీకరిస్తుందన్న దానిపై అధ్యయనం చేసి వెళ్ళింది. అంతటి ఘనత ఉన్న టీటీడీ చివరకు 2,000 మంది భక్తుల రద్దీని కంట్రోల్ చేయలేకపోయిందంటే ఏమనాలి? టీటీడీ బోర్డులో, రెవెన్యూ డిపార్ట్మెంట్లో, పోలీస్ వ్యవస్థలో ఎంతటి నిర్లక్ష్యం పేరుకుపోయిందో ఈ దారుణం చెప్పకనే చెబుతోంది. వైకుంఠ ఏకాదశి నాడు ఆ దేవదేవుడి దర్శనానికి 1,00,000 మంది భక్తులు వస్తారని తెలుసు. ప్రతి ఏటా వైకుంఠ దర్శనం టికెట్ల కోసం భక్తులు పోటెత్తుతారని తెలుసు. ప్రతి ఏడాది జరిగేదే. హఠాత్తుగా వచ్చి పడిన భక్తుల రద్దీ కాదది. అయినా ఎలాంటి సమీక్షలు చేయలేదు. ఏర్పాట్లని ఎవరూ పర్యవేక్షించలేదు. ఇంత బాధ్యతారాహిత్యానికి తోడు చంద్రబాబు సరిగ్గా వైకుంఠ ఏకాదశికి ముందే 3 రోజులు కుప్పం పర్యటన పెట్టుకుంటే జిల్లాలో పోలీసులంతా కుప్పంలో బందోబస్తుకు వెళ్లిపోయారు. పూర్తిగా అలసిపోయారు. చివరకు వైకుంఠ దర్శనం టికెట్ల జారీ దగ్గర బందోబస్తుని పట్టించుకునే నాదుడే లేకుండా చేసేశారు. తొక్కిసలాట జరిగింది కేవలం ఒక్క టికెట్ కౌంటర్లో కాదు, అన్ని టికెట్ కౌంటర్లలోనూ తొక్కిసలాటలు జరిగాయి. అన్ని టికెట్ కౌంటర్లలో భక్తులు గాయపడ్డారు. 2 టికెట్ కౌంటర్లలో ప్రాణ నష్టం జరిగింది. క్లుప్తంగా చెప్పాలంటే ఇది అనుకోకుండా జరిగిన ప్రమాదం కాదు, అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించి వ్యవస్థలన్నీ కలిసి చేసిన హత్యలివి. వీళ్ళు ఫైల్ చేసిన కాపీలో విష్ణు నివాసం దగ్గర ఒకరు చనిపోయిన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. బైరాగి పట్టడిలో 5 మంది చనిపోయినట్టు మరో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఇక్కడ పోయి చూస్తే వచ్చిన వాళ్ళు రకరకాల అన్ని ప్రాంతాల నుంచి, రకరకాల కౌంటర్లు ఎక్కడెక్కడ ఉన్న అన్ని కౌంటర్ల నుంచి వచ్చిన మనుషులు, తొక్కిసలాటలో ఉన్న మనుషులు ఇక్కడ కనిపిస్తారు. కారణం ఏమిటి? టీటీడీలో టీటీడీ అనే ఒక వ్యవస్థ ఇంత ఇంపార్టెంట్ రోజున, వైకుంఠ ఏకాదశి రోజున ఇన్ని 1,00,000 మంది వస్తారు అన్న సంగతి తెలిసి ఇంత దారుణమైన అరేంజ్మెంట్లు చేయడం జరిగింది. దీంట్లో బాధ్యులు ఒక టీటీడీ ఒకటే కాదు. టీటీడీ, ఎంటైర్ ఎస్పీ, పోలీస్ డిపార్ట్మెంట్, కలెక్టర్, ఎంటైర్ రెవెన్యూ డిపార్ట్మెంట్, వీళ్ళందరూ కూడా దీంట్లో భాగస్వామే, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడికి సేవ చేయడం అంటే సాక్షాత్తు ఆ దేవదేవుడికి సేవ చేయడమే. శ్రీనివాసుడి భక్తుల ఏర్పాట్లను పర్యవేక్షించడం, ఆ ఏర్పాట్లలో పాలు పంచుకోవడం అంటే సాక్షాత్తు ఆ కలియుగ వైకుంఠనాథుడి అనుగ్రహానికి పాత్రులు కావడమే. అందుకే తిరుమల శ్రీవారి సేవ కోసం వచ్చేవారు భక్తులకు సేవ చేస్తూ తరిస్తారు. కానీ ఏకంగా ఈ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాన్నే తమ స్వార్థం కోసం కుట్ర రాజకీయాలకు వాడేసుకున్న చంద్రబాబు ప్రభుత్వం సాధారణ భక్తులను పట్టించుకుంటుందా? భక్తులకు సేవ చేయడం అంటే నన్ను ఆశ్రయించినంత పుణ్యమని ఆ 7 కొండలవాడి ఉపదేశాన్ని చెవికెక్కించుకుంటుందా? సాక్షాత్తు ఆ తిరుమలేశుడినే క్షుద్ర రాజకీయాల్లోకి లాగిన చంద్రబాబు ప్రభుత్వానికి ఈ తిరుమలేశుడి భక్తుల మీద ఏం శ్రద్ధ ఉంటుంది? అందుకే 6 భక్తులు అన్యాయంగా బలైపోతే, 6 కుటుంబాలు అనాథలైపోతే, 10ల సంఖ్యలో భక్తులు క్షతగాత్రులై అల్లాడిపోతుంటే మీడియా ముందు పబ్లిసిటీ స్టంట్స్ చేయడానికే ప్రాధాన్యత ఇచ్చారు ముఖ్యమంత్రి. క్షతగాత్రులను పరామర్శించడానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని తెలిసి చికిత్స తీసుకుంటున్న బాధితులను ఆస్పత్రి నుంచి బయటకు పంపించే ప్రయత్నం చేశారంటే వీళ్ళని ఏమనాలి? వీళ్ళని ఏం చేయాలి? ఇప్పుడు కూడా బాధ్యుల మీద చర్యలు తీసుకోకుండా చేతులు దులుపుకునే కుట్రని చంద్రబాబు రచిస్తే దాన్ని అమలు చేయడానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కిందా మీద పడుతున్నారు. తమ ఆటవిక పాలనకి శ్రీవారి భక్తులు కూడా అతీతులు కాదు, బాధితులే అని తేల్చి చెబుతోన్న కూటమి సర్కార్ని చూసి దేవుడా ఇక నువ్వే దిక్కు అంటోంది భక్తజన కోటి. కూటమి సర్కార్ రాజకీయ నియామకాల వల్లే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నిర్లక్ష్యంతో నిండిపోయింది. నిత్యం 1,00,000 మంది భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లను అవలీలగా అద్భుతంగా చేసే సామర్థ్యం ఉన్న టీటీడీ కేవలం 2,000 మంది భక్తుల రద్దీని నిలువరించలేక చేతులెత్తేసింది.
దీనికి కారణం ఎవరు? కూటమి సర్కారే. మరి బాధ్యత ఎవరు తీసుకోవాలి? కూటమి ప్రభుత్వ పెద్దలే. కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం నేనే దోషిగా నిలబడాలా అని ప్రశ్నిస్తున్నారు. అధికారులు భక్తులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అంటే సారీ అన్న ఒక్క మాటతో 6 ప్రాణాలు తీసిన పాపాన్ని కడిగేసుకుంటున్నారన్నమాట. ఇంత అతి తెలివి డిప్యూటీ సీఎంని 7 నెలలుగా చూసి విసిగిపోయిన ఏపీ ప్రజలు దేవుడా ఇక నువ్వే దిక్కు అని వేడుకుంటున్నారు. అసమర్థత, నిర్లక్ష్యంతో 6 ప్రాణాలు బలి తీసుకున్న తర్వాత కూడా చంద్రబాబు ప్రభుత్వ తీరులో ఏమాత్రం మార్పు రాలేదు. జరిగిన దారుణం గురించి తప్పించుకుపోవడానికి కొత్త ఎత్తులు వేస్తున్నారు చంద్రబాబు. ఆ క్రమంలోనే తప్పంతా టీటీడీ బోర్డు మీదే వేసేలా చంద్రబాబు వ్యూహరచన చేస్తున్నారు. ఈ చేతులు దులుపుకునే కార్యాన్ని తన తాబేదారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి అప్పగించేశారు. ఆ వెంటనే పవన్ కళ్యాణ్ తనదైన డ్రామా మొదలు పెట్టేశారు. తప్పంతా మీదే అంటూ టీటీడీ బోర్డు మీద ఊగిపోయిన పవన్ కళ్యాణ్ చేసిన దారుణానికి ఎలాంటి శిక్ష అనుభవించాలో కూడా సెలవిచ్చేశారు. ఒకసారి వినండి. నేను ఈ రోజున అడుగుతుంది టీటీడీ బోర్డు పాలక మండలి చైర్మన్ గారు కానీ, సభ్యులు కానీ, ఈఓ కానీ, ఏఈఓ కానీ, మీరు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పండి. నేను క్షమాపణలు చెప్పినప్పుడు మీకు క్షమాపణలు చెప్పడానికి నామోషి ఏంటి? బాధ్యత తీసుకోండి, బాధ్యత తీసుకోవాలి. ఇది చాలా బాధ కలిగించేది. మా సంబంధం లేదంటే ఎట్లా? నా తప్పు కాదంటే రాజు 7 చేపలు కదలా, మరి ఎవరు చేస్తారు ఇది? నాకేం సరదా నాకు క్షమాపణలు చెప్పడం? నేను దోషిగా నిలబడాలా ఇలాంటి సంఘటనలో? వీళ్ళకి క్షమాపణలు చెప్పదు ఇంకెవరికి క్షమాపణలు చెప్తాం? ఏఈఓ కానీ, ఏఈఓ వెంకయ్య చౌదరి గారు కానీ, ఈఓ శ్యామలరావు గారు కానీ, చైర్మన్ బిఆర్ నాయుడు గారు కానీ, టీటీడీ బోర్డు సభ్యులు, పాలక మండలి సభ్యులందరూ కానీ, మీరందరూ వచ్చి ఒక్కొక్క వ్యక్తి గురించి కథ వింటప్పుడు మీకు బాధ అర్థమవుతుంది. క్షమాపణలు చెప్పండి. మీరు క్షమాపణలు చెప్పి తీరాలి, వేరే దారి లేదు మీకు. 4 లక్షల మంది ప్రజలు గరుడోత్సవాలకు వస్తే క్రౌడ్ మేనేజ్మెంట్ చేయగలిగే వాళ్ళు అక్కడ చేయలే. 2500 మంది విన్నారుగా పవన్ కళ్యాణ్ సుద్దులు. టీటీడీ బోర్డుని నిర్వీర్యం చేసి పారేసి పాలక మండలిని రాజకీయ నియామకాలతో నింపేసిన చంద్రబాబే మొదటి దోషి అని ప్రపంచం అంతా చెబుతోంది. కానీ చంద్రబాబును తప్పించడానికి టీటీడీ బోర్డే ఈ దారుణానికి కారణమన్నారు పవన్ కళ్యాణ్. కానీ అసలు నిజం ఏంటంటే చంద్రబాబుతో పాటు టీటీడీ బోర్డు పెద్దలు కూడా ఈ 6 చావుకు కారణమే. ఇంత దారుణానికి కారణమైన టీటీడీ బోర్డు పెద్దలంతా ఏం చేయాలో కూడా పవన్ సెలవిచ్చేశారు. ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పాలట. పైగా మీరు బాధ్యత తీసుకోవాలని వాళ్ళందరికీ పవన్ చాలా గట్టిగా చెప్తున్నారు. బాధ్యత తీసుకోవడం అంటే ప్రెస్ మీట్ పెట్టి సారీ చెప్పి చేతులు దులుపుకోవడమా? అక్కడితో పవన్ డ్రామా అయిపోలేదు. నేను మాత్రమే దోషిగా నిలబడాలా అని తెగ ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు పవన్ కళ్యాణ్. నాకేం సరదా నాకు క్షమాపణలు చెప్పడం? నేను దోషిగా నిలబడాలా ఇలాంటి సంఘటనలో? డిప్యూటీ సీఎం గారు, మీరు దోషిగా నిలబడలేదు, బాధ్యత తీసుకోలేదు. ఆ బాధ్యతే తీసుకుంటే మీ పదవికి రాజీనామా చేసేవాళ్లు. లేకపోతే టీటీడీ బోర్డు చైర్మన్ పదవి నుంచి బిఆర్ నాయుడిని పీకి పారేసేవాళ్లు. ఈవో శ్యామలరావుని సస్పెండ్ చేసేవాళ్లు. అవేం జరగలేదు కదా డిప్యూటీ సీఎం గారు. ఇంత దుఃఖంలో కూడా బాధితులతో పాటు భక్తులందరి కడుపు రగిలిపోయేలా చేస్తోన్న విషయం ఏమిటంటే 6 భక్తుల ప్రాణాలు పోతే చంద్రబాబు ఘటనా స్థలంలో పబ్లిసిటీ స్టంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ ఏమో తప్పంతా టీటీడీ బోర్డుదే అని చంద్రబాబుని సైడ్ చేయడానికి చూస్తారు. పోనీ టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో, అడిషనల్ ఈవో మీద ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా అంటే అదీ లేదు. జస్ట్ సారీ చెబితే చాలట. క్షమాపణలు చెప్పండి, మీరు క్షమాపణలు చెప్పి తీరాలి. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, ఆయన చేతిలో అధికారం ఉంది. 6 ప్రాణాలు తీసిన వాళ్ల మీద కేసులు పెట్టాలని పోలీసులను ఆదేశించొచ్చు. కానీ ఎఫ్ఐఆర్ లో ఎక్కడా బాధ్యుల పేర్లు చేర్చలేదు. నిర్లక్ష్యంతో వ్యవహరించిన అందరినీ పదవుల నుంచి పీకి పారేయొచ్చు. అది కూడా చంద్రబాబు చేయలేదు, పవన్ చేయలేదు. అందరూ కలిసి భక్తులను పిచ్చోళ్లని చేస్తున్నారు, ప్రజలని వెర్రోళ్లని చేస్తున్నారు. కించిత్ కూడా పాప భీతి లేకుండా నిస్సిగ్గుగా శవ రాజకీయాలు చేస్తున్నారు. 6 ప్రాణాలు తమ అసమర్థతకి బలైపోతే కెమెరాల ముందు పబ్లిసిటీ స్టంట్స్ చేయడానికి ముఖ్యమంత్రి పడిన ఆరాటం చూసి దేశ ప్రజలంతా నివ్వెరపోయారు. కాలర్ మైక్ ఉంటే తప్ప అధికారుల మీద అరవడానికి ఆసక్తి ప్రదర్శించని చంద్రబాబు ప్రచార యావ భక్తుల మరణాలకు కారణం ఎవరో చెప్పకనే చెప్పేస్తోంది. తన రాజకీయ కుట్రలకు, దిక్కుమాలిన ఎన్నికల హామీలకు, జగన్పై చేసే నిరాధార ఆరోపణలకు తెగ బాకాలూదిన బిఆర్ నాయుడికి టీటీడీ చైర్మన్ గిరి కట్టబెట్టారు.
అత్యంత బాధ్యతాయుతమైన ఆ పదవిలో హుందాతనాన్ని చూసుకుంటూ దర్జాతనాన్ని ఒలకబోస్తూ కాలం వెళ్లతీశారు బిఆర్ నాయుడు. ఇంత దారుణం జరిగిన తర్వాత కూడా చింతించటం తప్ప ఇంకేం చేయలేమన్న టీటీడీ చైర్మన్ని చూసి సిగ్గుపడుతూ దేవుడా ఇక నువ్వే దిక్కు అని ప్రార్థిస్తోంది ఆ శ్రీనివాసుడి భక్తజన కోటి. దేవదేవుడి దర్శన భాగ్యం కోసం వచ్చిన 6 భక్తులను బలి తీసుకున్నారు. దీనికి కారణం చంద్రబాబు ప్రభుత్వం, టీటీడీ బోర్డు నిర్లక్ష్యం, అసమర్థత, బాధ్యతారాహిత్యం అని ఇప్పటిదాకా అంతా భావిస్తూ వచ్చారు. 6 చనిపోయారన్న బాధ కూడా లేకుండా చింతించడం తప్ప ఇంకేం చేయలేమన్న టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు వ్యాఖ్యలు విన్న తర్వాత కేవలం నిర్లక్ష్యం మాత్రమే కాదు, అహంకారం కూడా భక్తుల ప్రాణాలు తీసేసిందని అంతా అనుకున్నారు. కానీ 6 భక్తులను పొట్టనబెట్టుకున్నదేంటో తెలుసా? నిర్లక్ష్యం మాత్రమే కాదు, అహంభావం మాత్రమే కాదు, తమను ఎవరూ ఏం చేయలేరన్న అధికార మదం. ఈ అధికార మదం చంద్రబాబు, పవన్ కళ్యాణ్లలో మాత్రమే కాదు, టీటీడీ బోర్డు చైర్మన్ పదవిని బాధ్యతగా కాకుండా దర్జాగా భావిస్తున్న బిఆర్ నాయుడులో కూడా ఉంది. 6 భక్తుల ఉసురు తీసిన తర్వాత టీటీడీ బోర్డు అత్యవసరంగా సమావేశమైంది. ఆ దేవదేవుడి సన్నిధైన తిరుమలలోనే భక్తుల మరణాల గురించి బిఆర్ నాయుడు కూసిన కూతలను ఒకసారి వినండి. క్షమాపణ చెప్తే చెప్పడంలో తప్పలేదు. చెప్పినంత మాత్రాన చనిపోయిన వాళ్ళు బతికి రారు కదా. అది అవన్నీ ఎవరో ఏదో మాట్లాడారంటే వాటికన్నిటికీ స్పందించాల్సిన అవసరం లేదు. కాకపోతే తప్పిదం జరిగింది, అది ఎలా జరిగింది, ఎట్లా జరిగింది అనేది ఎంక్వైరీ చేస్తారు. బాధ్యుల మీద కఠినమైన చర్యలు తీసుకుంటారు, అందులో ఏమాత్రం డౌట్ లేదు. విన్నారుగా, క్షమాపణలు చెప్పినంత మాత్రాన చనిపోయిన వాళ్లు తిరిగి రారు కదా అని సాక్షాత్తు తిరుమలలోనే ప్రశ్నిస్తున్నాడు ఈ పెద్ద మనిషి. ఎంత అధికార మదం తలకెక్కకపోతే ఈ మాటలొస్తాయి? ఒకవైపు క్షమాపణలు చెప్తే చాలు, చేతులు దులిపేసుకోవచ్చని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పడం మీదే ప్రజలంతా మండిపడుతున్నారు. బిఆర్ నాయుడుని టీటీడీ చైర్మన్ పదవి నుంచి తొలగించకుండా ఈ క్షమాపణల డ్రామా ఏంటని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విచిత్రమైన అంశం ఏంటంటే ఈ క్షమాపణలు చెప్పడానికి కూడా బిఆర్ నాయుడికి మనసు రాలేదు. పైగా ఎవరో ఏదో చెబితే క్షమాపణలు చెప్పాలా అంటూ పవన్ కళ్యాణ్ ని వెంట్రుక ముక్కలా తీసిపారేశారు. డిప్యూటీ సీఎం కి తెలుగుదేశం పార్టీలో, ప్రభుత్వంలో ఉన్న విలువెంతో ఒక్క ముక్కతో బిఆర్ నాయుడు తేల్చి చెప్పేశాడు. చంద్రబాబు చెప్పినట్టు ఆడడమే పవన్ కళ్యాణ్ పని, కానీ పవన్ కళ్యాణ్ చెప్పినట్టు తామెందుకు చేస్తామని తేల్చేశారు. క్షమాపణలతో ఈ దారుణానికి కారణమైన వాళ్లని బయటపడేయాలని పవన్ కళ్యాణ్ ప్రయత్నించడమే దుర్మార్గమైతే, క్షమాపణలు చెప్పడానికి కూడా బిఆర్ నాయుడు నిరాకరించడం మహా దుర్మార్గం. పైగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న తమ దృష్టిలో ఆటలో అరటిపండే అని స్పష్టం చేశారు బిఆర్ నాయుడు. అక్కడితో బిఆర్ నాయుడు అహంకార ప్రదర్శన, అధికార మదం ప్రదర్శన అయిపోలేదు. క్షమాపణ చెప్తే చెప్పడంలో తప్పలేదు. చెప్పినంత మాత్రాన చనిపోయిన వాళ్ళు బతికి రారు కదా. అది అవన్నీ ఎవరో ఏదో మాట్లాడారంటే వాటికన్నిటికీ స్పందించాల్సిన అవసరం లేదు. కాకపోతే తప్పిదం జరిగింది, అది ఎలా జరిగింది, ఎట్లా జరిగింది అనేది ఎంక్వైరీ చేస్తారు. బాధ్యుల మీద కఠినమైన చర్యలు తీసుకుంటారు, అందులో ఏమాత్రం డౌట్ లేదు. విన్నారుగా, ఎంక్వైరీ చేస్తారట, బాధ్యుల మీద కఠిన చర్యలు తీసుకుంటారట, అందులో ఏమాత్రం డౌట్ లేదట. బిఆర్ నాయుడు 6 భక్తుల ప్రాణాలు పోవడానికి ప్రధాన బాధ్యుల్లో మీరు ఒకరు. ఎవరెవరి మీదో కఠిన చర్యలు తీసుకోవడం కాదు, ముందు మిమ్మల్ని టీటీడీ బోర్డు చైర్మన్ పదవి నుంచి పీకి పారేయాలని భక్తజన కోటితో పాటు తెలుగు ప్రజలు చేస్తున్న డిమాండ్ మీకు వినిపించడం లేదా? కనీసం క్షమాపణలు చెప్పడానికి కూడా నోరు రాని స్థాయిలో బిఆర్ నాయుడులో అణువణువు అధికార మదం పేరుకుపోయింది. ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో, తిరుమల ఆలయానికి అతి సమీపంలో టీటీడీ బోర్డు అత్యవసర సమావేశం నిర్వహించి నోటికొచ్చినట్టు ప్రేలాపనలు పేలిన బిఆర్ నాయుడు చంద్రబాబు నాయకత్వంలో ఆటవిక పాలన ఏ స్థాయిలో సాగుతోందో చెప్పకనే చెప్పారు. అందుకే ఇప్పుడు అటు భక్తులు, ఇటు ఏపీ ప్రజలు దేవుడా ఇక నువ్వే దిక్కు అని వేడుకుంటున్నారు. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ.